తప్పకుండా నాకైతే దగ్గరగా తెలిసినటువంటి సందర్భం ఉంది. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరికి ఇబ్బంది ఉంటే మాకు రక్షించండి అని పోయినోళ్ళు ఉన్నారు తప్ప, రాజశేఖర రెడ్డి గారు ఇబ్బంది పెట్టినారని తిరిగిన సందర్భం మా కడప జిల్లాలో ఏ ఒక్క చోట లేదు. గతంలో పార్థసారథి రెడ్డి గారు ప్లస్ వీళ్ళంతా ముందు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రితో పాటు రాజారెడ్డి గారితో తిరిగి రాజకీయాల్లో పాల్గొన్నలే వీళ్ళు అక్కడ ఏదో ఎంపీపీ వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ లో వేమల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి పార్థసారథి రెడ్డి అడ్వకేట్. ఆయన అక్కడ ఎంపీపీగా వచ్చినప్పుడు అక్కడ రిజర్వేషన్ లో వేరే వాళ్ళకి పోతే ఆ రిజర్వేషన్ లో అది రద్దు చేయించి నాకు కావాలని చెప్పే విధంగా ఆయన మాట్లాడితే ఆ పరిస్థితి రానప్పుడు వాళ్ళు ఆపోజిట్ అయ్యి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన సందర్భం ఉంది అక్కడ. ఆ తర్వాత అనేక సార్లు వాళ్ళ లోకల్ గా ఫ్యాక్షన్లలో మండలు గలాటలు వాళ్ళకి చాలా ఉన్నాయి అక్కడ. ఆ వేమల మండలం బొజ్జాయిపల్లి ఏదో వాళ్ళ సొంత విలేజ్ పక్కన అవుతుంది. ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఫ్యాక్షన్ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి తగరారు వల్ల ఆయన అటెంప్ట్ మర్డర్ చేసినారు. పులివెందుల్లో పొడిచిండేది వాస్తవమే. అదంతా మళ్ళీ అప్పుడు ఉమేష్ చంద్ర అడిషనల్ ఎస్పీగా ఉన్నారు, ఆయన వచ్చి రాసింది వాస్తవమే. ఆ తర్వాత దీన్ని ఉద్దేశంగా రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారి మీద కేసు రుద్దాలనే ఉద్దేశాన్ని అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి విషయం వాస్తవమే. ఆ తర్వాత రాజారెడ్డి గారిని చంపాలనుకొని నిర్ణయించుకునేది పార్థసారథి రెడ్డి గారు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, ఇంకెవరి ప్రమేయం ఉందో దానికి. ఎందుకంటే ఒక చిన్న లీడర్ను చంపాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది. సాక్షాత్తు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడేమో, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఎట్టుంటుందో అనే ఆలోచన వాళ్ళు సృష్టించుకొని రాజశేఖర రెడ్డి గారిని చంపించినప్పుడు దీంట్లో చంపిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అనకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ చంపినటువంటి వ్యక్తులు హైదరాబాద్ లో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బస చేసినారు. పొద్దున్నే మళ్ళీ మరుసటి రోజు ప్రెస్ మీట్ అక్కడి నుంటే పెట్టినారు. ప్రెస్ మీట్ అక్కడి నుంటే. ఇప్పుడు సతీష్ రెడ్డి గురించి చెప్తున్నారు. సతీష్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీ లీడర్. ఆ మండలం వేంపల్లి మండలం పులివెందుల నియోజకవర్గంలోకి వచ్చింది. లీడర్ గా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు మేము నిర్దేశులము అని చెప్పినప్పుడు ఆ చెప్పిన తర్వాత వాళ్ళ వెంట పెట్టుకొని పోయేది సహజంగా జరుగుతుంది. కానీ అదే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళని ఎంటేసుకుని పోయినప్పుడు నిజంగా వీళ్ళకి ఏమైనా ప్రమేయం ఉందేమన్నట్టు కేసులో పెడతారు. కేసులో పెడితే సతీష్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తిని A1 గా పెట్టలేదే. 16 ఎందుకు పెట్టినారు? 16గా 16 పెట్టేప్పుడు మరి ఆయన మొదటి ముద్ద కింద పెట్టచ్చు కదా. ఆయన మీద కసుంటి ఈయన వాళ్ళందరూ కలిసిపోయినారు కాబట్టి ఎక్కడ ప్రమేయం ఉందో ఏం ప్రమేయం ఉందో చూడాలి కదా అనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేసినారు. వీళ్ళైతే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు